ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని ఎల్పీజీ స్టాక్, రాష్ట్రంపై యుద్ధం ప్రభావం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే యుద్ధ పరిణామ పరిస్థితుల అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయగా తాజాగా పరిస్థితిని చర్చించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఇటీవల సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చర్చించి ఆమోదం తెలపనుంది కేబినెట్. పలు నూతన పరిశ్రమలకు భూములు కూడా కేటాయించనుంది. ఉగాది నుండి నూతన గృహాలు మంజూరుకు సిద్ధమవడంతో దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఏపీ కేబినెట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు, అలాగే కేబినెట్ ఏ అంశాలపై ఆమోద ముద్ర వేయనుంది? థ్యాంక్ యూ హరిప్రియ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే సాగబోతోంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇటీవల క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కంప్లీట్గా కేబినెట్లో చర్చించి వాటికైతే ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే రాజధాని ప్రాంతంలో సెంట్రల్ సిలబస్కు సంబంధించినటువంటి సెకండరీ బోర్డుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం 80 సెంట్ల భూమిని అయితే కేటాయించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కూడా కేటాయించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం అయితే తెలపబోతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్కి సంబంధించి ప్రత్యేకంగా 5 ఎకరాలు కూడా కేటాయించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పంచాయతీరాజ్లకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు అయితేనేమి, అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులకు సంబంధించి అంటే ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల వారికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులన్నీ కూడా ఈ కార్యాలయం వేదికగా జరిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా దీనికి 5 ఎకరాలు అనేది కూడా కేటాయించాలన్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు సచివాలయానికి సంబంధించి అంటే శాశ్వత సచివాలయం, అలాగే హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలలో ఏదైతే ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, మెకానికల్ వర్క్కి సంబంధించి దగ్గర 2316 కోట్ల రూపాయలకు సంబంధించి పరిపాలన అనుమతుల కోసం ప్రత్యేకంగా ఈరోజు కేబినెట్లో చర్చించి అనుమతులు అయితే సిఆర్డీఏకి ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిర్మాణానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి శరవేగంగా ప్రస్తుతం అయితే సాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా సిఆర్డీఏ అంటే అక్కడ సమావేశం కావడం, ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటికి ఏమేమి అవసరం పడతాయి అన్నది కూడా అక్కడ చర్చించి నిర్ణయం తీసుకోవడం, వాటిని ఈరోజు క్యాబినెట్లో పెట్టి అక్కడ కూడా చర్చించి వాటికి ఆమోద ముద్ర తెలిపేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ప్రధానంగా అమరావతికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోనే 118 ఎకరాలు ప్రత్యేకంగా కేటాయించబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే రాజధాని అమరావతిలో ఇప్పటికే ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. వారి కోసం చాలా తక్కువ ధరలకే భూములు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఏదైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో వారందరికీ కూడా నామినల్ రేట్ల కింద కూడా ఇటు భూములు ఇస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారి అనుమతుల కోసం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలో పరిపాలనకు సంబంధించినటువంటి అనుమతులు కూడా వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి ఆ కంపెనీలకు కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత ఫెసిలిటీ ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని కంపెనీలు ఏవైతే నిర్మాణాలకు సంబంధించి ఆలస్యం చేస్తున్నాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి వారి నూతన పరిశ్రమలు ప్రారంభించేందుకోసమని కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిపై దృష్టి సారించి వాటిలో కూడా స్క్రూటినీ చేసి ఒకవేళ ఆ సంస్థకు ఈ భూమి కేటాయించాలా, అలాగే కంటిన్యూ చేయాలా, లేదా సమయం ఇవ్వాలా అన్నది కూడా ఆలోచించి పూర్తిగా ముందుకు అడుగులు వేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు క్యాబినెట్ అయిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ఏదైతే తాజాగా యుద్ధం వలన ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అవుతుందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. పయ్యావుల కేశవ్, వంగల్పూడి అనిత, అనగాని సత్యప్రసాద్. సో వీళ్ళందరితో కూడా కంప్లీట్గా కూడా నిర్ణయాలు అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరి.